మండల్ భీమిని, డిస్ట్రిక్ట్ మంచిర్యాల. మేము టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలకు వేళలా రాత్రి కానీ పగలు కానీ ఎనీ టైం ఎప్పుడు చూసినా నేను అందుబాటులో ఈ 15 సంవత్సరాల నుంచి నేను ఏ పదవి లేకున్నా ప్రతి ఇంటికి ప్రతి గడపకు నాకు తెలుసు ఎవరి కష్టం ఏమున్నది, ఎవరి ఇబ్బందులు ఏంటిది. వాళ్ళందరికీ నేను ఈ 5 సంవత్సరాలు నన్ను ఈసారి సర్పంచ్గా గెలిపిస్తే వాళ్ళ కష్టానికి నేను ఈ 10 సంవత్సరాలు రుణపడి ఉంటా. అట్లాగే ప్రతి అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు మేము ఇల్లు ఇస్తాం, రోడ్లు వేయించినాం, లేకుంటే ఇంకా కొన్ని ఎన్నో చెప్పుకుంటా భయభ్రాంతులకు చేసి ఇది మాది మళ్ళీ వస్తుంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఇబ్బందులు పెడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఈ వచ్చిన రోడ్లన్నీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రొసీడింగ్లే, కావాలంటే ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఎక్కడన్నా బోర్డు సరే ప్రొసీడింగ్ అనేది పక్కకు ప్రజలకు తెలియజేసేది ఒకటే కోరుకుంటున్నా. ప్రతి బోర్డు దగ్గర 2023-24 రాసి ఉంటుంది. గవర్నమెంట్ వచ్చింది మాత్రం డిసెంబర్లో 2023 వచ్చింది. బడ్జెట్ ఎప్పుడు పెడతారు? మార్చిలో బడ్జెట్ పెడతారు, 2024లో బడ్జెట్ పెడతారు. 2023-24 అనేది ప్రతి బోర్డులో ప్రతి కాడ ప్రొసీడింగ్ కాదు. ప్రజలకు తెలుసు, వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎలాగా అదేంది గ్యారంటీ పేపర్ రాసిచ్చిందో ఈ పేపర్ దగ్గరనే పెట్టుకొని ఉండండి. మీ 6 గ్యారంటీలు ఈ పేపర్ మీ దగ్గర ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు కానీ, మహిళలకు 2500 రూపాయలు కానీ, పెన్షన్ 2000 ఉన్నది 4000 రూపాయలు ఇస్తా అని కానీ, తులం బంగారం ఇవాళ కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు. కానీ మేము గెలిస్తే 1,00,000 రూపాయలతోని తులం బంగారం ఇస్తామన్నా కానీ ఎట్లయితే అబద్ధాలు ఆడిందో ఇవాళ మా గ్రామ పంచాయతీ వీగాంలో కూడా అదే పద్ధతి మోసపూరితమైన మాటలు మాట్లాడుతుండ్రు. ఇందిరమ్మ ఇల్లు ఇవాళ అసలు పరదలు కప్పుకొని కనబడుతుండ్రు. మీరు చూస్తుండ్రు, పరదలు కప్పుకొని ఇంటికి పోగానే నీకు ఇల్లు లేదని ఈరోజు కనబడుతుండ్రు. 2 సంవత్సరాలు అవుతుంది పూర్తి చేసుకున్న అప్పుడు లేని ఇల్లు ఈరోజు ఎట్లా కనబడుతుంది ఇల్లు లేని వాళ్ళు. సరే ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి మీరు చూడండి, ఇల్లు ఉన్నోనికి 2 బిల్డింగులు ఉన్నోనికి ఇల్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇల్లు ఆనందంగా ఉండి వాడి పిల్ల పాపలతో సహా ఉన్నోనికి కూడా ఇల్లు జాగా కట్టుకుందామని లేకున్నా రోడ్డు మీద స్థలం కొని ఇల్లు కట్టుకునేటోనికి కూడా ఇల్లు ఇస్తున్నారు. అదే చేనులలో కూడా ఇల్లు కట్టుకుంటుండ్రు. అదే గరీబోళ్ళని ఇవాళ ఇంటి ముంగటి పోగానే నీకు పరద కనబడితే నేను ఇల్లు ఇస్తా, లేకుంటే ఒక మనిషి పెద్ద మనిషి కనబడితే నీకు పింఛన్ ఇస్తా అంటే ఇప్పుడున్న అత్యవసర పనులు ఏమున్నాయి ఆడ ఇంట్లో దొరగానే గుర్తొస్తుంది. కానీ నేను అట్లా కాదు. దయచేసి మా గ్రామ ప్రజలకు ఒకటే చెప్పేది నుండి నేను ఎప్పుడైనా మీ కష్టకాలంలో మీ దానిలో పాలు పంచుకుంటూ ఈ 5 సంవత్సరాలు మేము ప్రజాసేవకే అంకితం అయితే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోరేటోని. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించాలని మా వీగామ ప్రజలను కోరుతున్నాం.